నమస్తేనండి. అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా అత్తగారు వంటల ఛానల్కి 500 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నానండి. మీరెంతో సపోర్ట్ చేస్తున్నందుకు మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తానండి. ఈరోజు నేను బొబ్బట్లు తయారు చేస్తున్నానండి. ఈ తయారీ విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బొబ్బట్లు తయారు చేసే ముందు పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలండి. నానపెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి ఒక కప్పు నీళ్లు వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. అర కేజీ పచ్చిశనగపప్పుకి కేజీ గోధుమ పిండి పడుతుందండి. ఇప్పుడు గోధుమ పిండిలో 1 కప్పు పంచదార పొడి, ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా కొంచెం నెయ్యి వేసి బాగా కలపండి. ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు నానపెట్టండి. శనగపప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు ఉడికిన శనగపప్పుని నీళ్ళు లేకుండా వార్చుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శనగపప్పు వేసి పేస్ట్లా చేసుకోండి. చూశారు కదా, శనగపప్పుని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పేస్ట్ చేసిన శనగపప్పుని వేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు పంచదార పొడి వేసి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోండి. ఒక అరకప్పు నెయ్యి తీసుకోండి. దీనితోనే బొబ్బట్లు కాల్చుకోవాలండి. కలుపుకున్న గోధుమ పిండిలో ఒక చిన్న ముద్ద తీసి ఈ విధంగా చపాతీలా బేలించుకోండి. శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో వేసి నేను చూపించిన విధంగా చుట్టుకోండి.
చుట్టుకోగా మిగిలిపోయిన పిండిని తీసేయండి, లేదంటే బొబ్బట్లు దలసరిగా వస్తాయి. ఇప్పుడు శనగపప్పు మిశ్రమం బయటికి రాకుండా నెమ్మదిగా బేలించుకోండి. ఈ విధంగా బేలించుకున్న తర్వాత రోటీ పాన్ మీద వేసి నెయ్యి వేసుకుంటూ అటు ఇటు కాల్చుకోండి. చూశారు కదా, ఈ విధంగా కాల్చుకోవాలండి. అంతేనండి, గోధుమ పిండితో బొబ్బట్లు రెడీ. ఇవి నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.